మాట్లాడారు. ఎందుకు దేవుడొచ్చాడు? 2000 సంవత్సరం క్రిందే వచ్చి మరీ చెప్పి మన పాపాల కోసం వెల చెల్లించి మరీ చనిపోయి తిరిగి లేచి మళ్ళీ నేను వస్తానని చెప్పారు. నువ్వు అపవిత్రుడివే అయినా దేవుని రక్తం ద్వారా నువ్వు పవిత్రుడు అవుతున్నావు కాబట్టి, నువ్వు బాప్తిజం తీసుకున్నప్పుడు నువ్వు కడగబడతావు కాబట్టి, పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో ఆయన సేవిస్తావు కాబట్టి, ఆయన పరిశుద్ధాత్మ నీతో ఉంటది కాబట్టి నువ్వు పరలోకం చేర్చబడతావు. ఇంకా లోకపు పాపంలో బతుకుతాను, ఇంకా చేయవలసినవి ఉన్నాయంటే అపవాది సంబంధంగానే ఉండు. దేవుని రాకడ అతి త్వరలో ఉంది. ఒకవేళ రాకపోయినా సరే నీ ఆత్మకి నెక్స్ట్ మినిట్ బతుకుతావని షూరిటీ ఉందా? నువ్వు ఇంకా క్వశ్చన్ మార్క్ లో ఉన్నావంటే సాతాన్ నిన్ను తీసుకోనివ్వకుండా చేస్తుంది. ఒక ఆత్మ రక్షింపబడినప్పుడు పరలోకంలో అందరూ గెంతులేస్తారంట, పరలోకంలో పండగ చేసుకుంటారంట. తీసుకుంటే దేవుని వారసత్వంలో చేర్చబడతావు. రాకడొస్తే భూమి మీద మిగిలిపోతావు. చనిపోతే అపవాది సంబంధిగా మిగిలిపోతావు. నువ్వు చూస్ చేసుకోవడానికి దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు. డోంట్ వేస్ట్ ద టైం.